శివప్రసాద్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకు ఏదో అన్యాయం జరిగిందని తనకున్నటువంటి అవగాహన మేరకు ఏదో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వాస్తవంగా అదే శివప్రసాద్ గారిని, సినిమాల్లో నటించేటటువంటి శివప్రసాద్ గారిని ఎంపీ సీట్ ఇచ్చి గౌరవించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అనేది ఆయన మర్చిపోకూడదని తెలియజేస్తూ ఉన్నాం. రెండు, నారాయణ గారి దగ్గర నుంచి బాలయోగి గారిని కానీ, మహేంద్రనాథ్ గారిని కానీ, అదేవిధంగా ప్రతిభా భారతి గారిని కానీ, దాంతోపాటుగా ఏదైతే అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులందరూ కూడా భారతరత్న కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే గౌరవ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. తర్వాత వచ్చి జిఎంసి బాలయోగి గారిని స్పీకర్ చేయడం కానీ, ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేయడం కానీ, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రెవెన్యూ శాఖని మహేంద్రనాథ్ వంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వటం అనే దాన్ని బట్టే తెలుగుదేశం పార్టీకి దళితుల పట్ల ఏ విధమైనటువంటి ఉద్దేశాలు కానీ, ఏ విధమైనటువంటి గౌరవం ఉందని కానీ తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో కూడా సాధారణంగా అందరికీ ఒక అపోహ ఉంది. ఏ ప్రభుత్వంలోనైనా దళితులకి అప్రాధాన్య శాఖలు ఇచ్చి ప్రాధాన్యత కలిగిన శాఖల్ని ఉన్నత కులాలకు ఇస్తారు, అగ్రవర్ణాలకు ఇస్తారని ఒక అపోహ ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 13,000 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ ఉన్నటువంటి ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నక్కా ఆనందబాబు అని ఒక దళితుడికి ఇవ్వటం. అంటే వెల్ఫేర్ అంటుందని అదేదో దళితులకు సంబంధించిన వెల్ఫేరే కాదు, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను నెరవేర్చేటటువంటి వెల్ఫేర్ సంక్షేమ శాఖను కూడా ఒక నక్కా ఆనందబాబు లాంటి ఒక ప్రతిభావంతుడికి ఇవ్వటం. అంతేకాకుండా అత్యంత కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖను నాకు ఇవ్వటం. ఇక్కడ అనుభవాలను దృష్టిలో పెట్టుకోవడం కానీ, అవగాహన పెంచుకోవడంలో కానీ కావాల్సినటువంటి సామర్థ్యాలను రుజువు చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే నాయకుడు అలాంటి ఇచ్చే పరిస్థితి ఉన్న సందర్భంలో ఈరోజు 2 కులాలకు సంబంధించి మాలామాదిగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నన్ను కానీ, నక్కా ఆనందబాబు గారిని కానీ ఈరోజు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కీలక శాఖలు ఇచ్చి గౌరవించడం అనేది మరి శివప్రసాద్ గారికి కనపడలేదు. దాంతోపాటుగా శివప్రసాద్ గారి ఎలిగేషన్స్ కూడా విచిత్రంగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఎలిగేట్ చేయటం. ఎందుకంటే మాలామాది కులాలు ఏమన్నా చిత్తూరుకు పరిమితమా, లేకపోతే రాయలసీమ పరిమితమా, మిగతా ప్రాంతాల్లో ఉండకూడదా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోకుండా 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఆయనకు వేరే ఉద్దేశాలు ఉండొచ్చు, ఆ ఉద్దేశాలు పార్టీ మీద పెట్టడం సరైనది కాదు. ఏ సందర్భం అయినప్పటికీ ఆయన అనుభవించి చెట్టు మీద కూర్చొని దాన్ని నరుక్కోవడం సరైనది కాదు. శివప్రసాద్ గారు లాంటి విఘ్నులు అనుకున్నాం ఒకప్పుడు, కానీ విఘ్నత కోల్పోయి ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన కూడా ఏదైతే ఎంపీ స్థానం ఏదైతే ఉందో దాని గౌరవాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత పార్టీ పరువుని బజారుకి ఎడ్చొద్దని మనం చేస్తాం.